జడ తీస్తా. సౌభాగ్యలక్ష్మీ రావమ్మ అమ్మా. హలో అండి. నమస్తే ఫ్రమ్ న్యూజిలాండ్ అండ్ వెల్కమ్ బ్యాక్. ఈరోజు వీడియోలోని మా వీకెండ్ వ్లాగ్‌తో పాటు న్యూజిలాండ్‌లో సెలబ్రేట్ చేసుకున్న మదర్స్ డే విశేషాలు కూడా మీతో షేర్ చేసుకోబోతున్నాను. న్యూజిలాండ్‌లో 1 మంత్ ముందు నుంచే షాపింగ్ మాల్స్ గానీ, సూపర్ మార్కెట్స్ గానీ, మదర్స్ డే గిఫ్ట్స్ కోసం సెపరేట్ సెక్షన్స్ పెట్టి మరీ సేల్ చేస్తున్నారు. ఇదిగోండి బెలూన్స్, గ్రీటింగ్ కార్డ్స్, చాక్లేట్ గిఫ్ట్ బాక్సెస్, బేకరీ కేక్స్ విత్ హ్యాపీ మదర్స్ డే డెకరేషను, పెద్ద పెద్ద గిఫ్ట్ హ్యాంపర్స్, టీ, కాఫీ, బిస్కెట్స్, స్కిన్ కేర్ ప్యాక్స్ ఇలా మదర్స్‌కి ఏమేమి బాగా ఇష్టముంటాయో అవన్నీ కూడా ఇక్కడ గిఫ్ట్‌గా పెట్టి సేల్ చేస్తున్నారు. డిస్కౌంట్స్ కూడా ఉంటాయన్నమాట. బై 2 గెట్ 1 అని చెప్పి. మదర్స్ డే వీక్ టైమ్‌లోని సూపర్ మార్కెట్‌కెళ్ళామనుకోండి, మనకి ఖచ్చితంగా అక్కడున్న ఐటెమ్స్ చూసి ఏదో ఒకటి మన మమ్మీ కోసం తీసుకోవాలి అనిపిస్తదన్నమాట. ఈవెన్ సింపుల్ ప్రొడక్ట్స్ కూడా ఒక స్పెషల్ గిఫ్ట్ ప్యాక్‌లో కనిపిస్తుంటాయన్నమాట. చాలా అట్రాక్టివ్‌గా ఉంటాయన్నమాట. ఇంకా ఇక్కడైతే ఫ్లవర్స్ పాపులర్ గిఫ్ట్. చూడండి ఫ్లవర్స్ కూడా ఎంత అందంగా ప్యాక్ చేశారో. ఇలా బ్యాగ్ లాగుంది కదా! ఇలా తీసుకెళ్ళి మన మమ్మీకిచ్చేయడమే. చక్కగా కొంతమంది పిల్లలు వాళ్ళ డ్యాడీలతోని సూపర్ మార్కెట్‌కొచ్చి వాళ్ళ మమ్మీకి నచ్చిన ఫ్లవర్ ఒకటి తీసుకొని గిఫ్ట్ లాగా తీసుకెళ్ళిపోతున్నారు. అంటే వాళ్ళకొక ఐడియా ఉంటది కదా! మా మమ్మీకి ఇలాంటి ఫ్లవర్స్ అంటే ఇష్టము అని చెప్పి. అలా. లేదంటే ఇలా బొకే లాగా తీసుకెళ్ళిపోతున్నారనమాట. ఇంట్లో ఆల్రెడీ చాలా స్ట్రెస్‌ఫుల్‌లో ఉన్న మమ్మీస్‌కి ఇలాంటి గిఫ్ట్ ఇస్తే గనక ఖచ్చితంగా వాళ్ళు స్ట్రెస్ ఫ్రీ అవుతారు. అంత బావున్నాయి. ఇది వీకెండ్ ముందు రోజన్నమాట. నాకు ఆ రోజు వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండేది. యాజ్ యూజువల్ నేను మా బాబుని, మా పాపని స్కూల్‌కి డ్రాప్ చేయడానికెళ్ళాను. మా బాబు స్కూల్‌లోని డ్రాప్ చేసిన తర్వాత అక్కడ టీచర్స్ అందరూ రెడీగా ఒక కాఫీ అండ్ ఒక స్వీటు డ్రాప్ చేయడానికొచ్చిన మదర్స్ అందరికి హ్యాపీ మదర్స్ డే చెప్తూ ఇస్తున్నారనమాట. సో, అలా నాకు ఆ రోజు ఈ కాఫీని స్కూల్‌లో ఇచ్చారు. నేను నార్మల్‌గా మా పిల్లల్ని డ్రాప్ చేసొచ్చిన తర్వాత ఒక కాఫీ పెట్టుకుంటాను కదా! ఆ రోజు కాఫీ పెట్టుకోకుండా రిలాక్స్‌డ్‌గా ఈ కాఫీ తాగి ఇంకా వర్క్ స్టార్ట్ చేసుకున్నాను. దాని తర్వాత ఈవినింగ్ స్కూల్‌లోని పిల్లలకి అండ్ మదర్స్‌కి కలిపి గేమ్స్ కండక్ట్ చేశారు. ఆ గేమ్స్‌లో నేను కూడా పార్టిసిపేట్ చేశాను మా బాబుతో పాటు. మా బాబు బాగా ఎంజాయ్ చేశాడు. నాకు ఇది ఇచ్చారనమాట సూపర్ మాము. సో, ఇలా జరిగింది స్కూల్‌లో. దాని తర్వాత నెక్స్ట్ డే అనమాట ఇది. సాటర్‌డే మార్నింగ్. ఇది మా వీకెండ్ వ్లాగ్‌లో పార్ట్ అనమాట. ఆ రోజు ఫ్రెండ్ వాళ్ళ గృహప్రవేశం జరిగింది. ఆ రోజు ఈ సారీ కట్టుకున్నాను. హౌస్ వార్మింగ్ చాలా బాగా జరిగింది. అండ్ మంచిగా సత్యనారాయణ వ్రతం అవి చేసుకున్నారు కదా వాళ్ళు. నేను కూడా ఆ వ్రతం మొత్తం అయ్యేంత వరకు ఉన్నాను. మనకి సత్యనారాయణ వ్రతంలోని కథలు చెప్తారు కదా! సో, అవన్నీ కూడా ఫస్ట్ నుంచి నేను విన్నాను. సో, నాకు కొంచెం రిలాక్స్‌డ్‌గా అనిపిచ్చింది. ఇంకా ఫ్యామిలీస్ అన్నీ అటెండ్ అవుతాయి కాబట్టి, పిల్లలందరూ కలుస్తారు కాబట్టి, మా పిల్లలు కూడా చక్కగా ఆడుకున్నారు. మా ఇంటి దగ్గర తెలుగు వాళ్ళెవరు లేరన్నమాట. సో, ఆ ఫంక్షన్‌లోని అందరూ తెలుగు వాళ్ళుంటారు గాబట్టి, ఆ పిల్లలతోని చక్కగా బాగా ఆడుకున్నారు. అండ్ సేమ్ టైమ్ పూజ కూడా చాలా బాగా జరిగింది. సో, సాటర్‌డే ఆఫ్టర్‌నూన్ వరకు ఇలా గడిచిందనమాట టైము. తర్వాత ఆ రోజు ఈవినింగ్ ఒక ఈవెంట్ కండక్ట్ చేశారన్నమాట. మన ఎన్‌జెడ్‌టీఏ వాళ్ళు. న్యూజిలాండ్ తెలుగు అసోసియేషన్ అనమాట. ఈ ఈవెంట్‌లో అయితే పిల్లలందరిని పిలిచి వాళ్ళ మదర్ గురించి కొన్ని మాటలు మాట్లాడమని, వాళ్ళ మదర్ చేసిన వంటలోని వాళ్ళకి ఏమిష్టం ఆ పిల్లలకి అని చెప్పి, అలాంటి క్వెషన్స్ అడుగుతూ పిల్లల్ని బాగా ఎంకరేజ్ చేసి, వాళ్ళందరితోని కొన్ని కొన్ని మాటలు మాట్లాడించారు. చాలా క్యూట్‌గా అనిపిస్తాయి కదా! చిన్న పిల్లలు మాట్లాడుతుంటే. చాలా మంది పిల్లలు మాట్లాడారులెండి. నేను వీడియో తీయలేదు. ఇక్కడ మా వోడు నేను కూడా మాట్లాడతా అని చెప్పి మైక్ తీసుకున్నాడు. ఇంకా కొంతమంది పిల్లలు చక్కగా పాటలు పాడారు, డాన్స్ చేశారు. మదర్స్‌కి, కిడ్స్‌కి కూడా కలిపి కొన్ని గేమ్స్ కండక్ట్ చేశారు. చాలా బాగా చేశారు ఈవెంట్ కూడా. ఆ ఈవెంట్‌లోనే ఇదొక పార్ట్ అన్నమాట. ఏంటంటే మదర్స్‌ని చైర్‌లో కూర్చోబెట్టి ఇలాంటి ఒక పేపర్ ప్లేట్ ఇచ్చి కాళ్ళు అందులో పెట్టమన్నారు. సో, పిల్లల్ని మదర్ దగ్గర కూర్చోబెట్టి కాళ్ళని కడిగి, పసుపు రాసి, కుంకుమ పెట్టి, అక్షంతలు గూడా వేసి దండం పెట్టుకోవాలి. నాకిది ఫస్ట్ టైమ్ అన్నమాట. ఫస్ట్ టైమ్ చూస్తున్నాను. కాకపోతే చాలా మంచిగా అనిపిచ్చింది. ఎందుకో చెప్తాను. పిల్లలకి మన కల్చర్ ఏంటి, మన వాల్యూస్ ఏంటి, మన రూట్స్ ఏంటి అనేవి పిల్లలకి తెలియాలని చెప్పి న్యూజిలాండ్‌లోని మన తెలుగు వాళ్ళు ప్రతి ఈవెంట్‌లోని ఏదో ఒక రకంగా కొన్ని యాక్టివిటీస్ పెట్టి పిల్లలకి ఇవన్నీ నేర్పిస్తున్నారు. సో, అది నాకు బాగా నచ్చింది. ఎందుకంటే ఇంత దూరమొచ్చి మన ఇష్టం వచ్చినట్టు మనం బ్రతకొచ్చు అని కాకుండా నువ్వు ఎంత ఎదిగినా మన రూట్స్ మర్చిపోవద్దు అని చెప్పడానికి ఇలాంటి పిల్లలు చూసి నేర్చుకుంటారు. ఇంక టాపిక్ గురించి మాట్లాడాలంటే బిఫోర్ ఐ బికమ్ ఎ మదర్ ఐ వాస్ ఎ డాటర్ కదా! సో, నా చైల్డ్‌హుడ్ నాకు ఇప్పటికి బాగా గుర్తుంది. మా మదరు అందరికంటే ముందు ఉదయాన్నే తొందరగా లేచేవారు, కుక్ చేసేవారు, క్లీన్ చేసేవారు, మేనేజ్ ఎవ్రీథింగ్ అనమాట. బట్ ఆ ఫేస్‌లోని స్టిల్ స్మైల్ అనేది కనిపిస్తుండేది. కానీ నాకు ఆ టైంలో ఎప్పుడూ అర్థం కాలేదు ఎంత అలసిపోయి ఉంటారు అని.
అది నాకిప్పుడు తెలుస్తుంది. నేను మదర్ అయిన తర్వాత నేను అందరికంటే ముందు తొందరగా లేచి కిడ్స్‌ని రెడీ చేసి, వాళ్ళని స్కూలుకి పంపించి, ఇంట్లో అన్నీ క్లీన్ చేసి, అవన్నీ జరుగుతున్నప్పుడు అనిపించిందనమాట. ప్రతి ఒక్కరు మనలో ఉన్న ప్రతి ఒక్కరి మదర్ కూడా అవన్నీ సాక్రిఫైస్ చేస్తే మనం ఇప్పుడు ఇలా ఈ స్టేజ్‌లో ఉన్నాము అని. నేను అలసిపోయాను అనే మాట మనం ఎప్పుడు కూడా మన మమ్మీస్ దగ్గర నుంచి వినం. మనం ఎప్పుడు కూడా ఏం వింటాము తన దగ్గర నుంచి అంటే, "నువ్వు తిన్నావా? నీకు ఓకేనా? నీకింకేమైనా కావాలా?" ఇలాంటి నిస్వార్థమైన మాటలు మాత్రమే వింటాము. అండ్ లివింగ్ ఇన్ న్యూజిలాండ్ అనేది చాలా పీస్‌ఫుల్, బ్యూటిఫుల్ గ్రీన్ ల్యాండ్‌స్కేప్స్ ఉంటాయి. క్లియర్ ఎయిర్ ఉంటది. కామ్ లైఫ్ ఉంటది. బట్ లైఫ్ యాస్ ఎ వర్కింగ్ మదర్ అనేది నాట్ ఆల్వేస్ ఈజీ అండి. మార్నింగ్ లేవాలి, కిడ్స్‌కి బ్రేక్‌ఫాస్ట్ ప్రిపేర్ చేయాలి, స్కూల్‌కి ప్రిపేర్ చేయాలి, ఆఫీస్ వర్క్ స్టార్ట్ చేయాలి, హౌస్ హోల్డ్స్ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ తీసుకోవాలి. అండ్ ఈవినింగ్ ఫ్యామిలీ టైమ్‌తో సహా. సమ్‌టైమ్స్ అనిపిస్తుంటది అలసిపోయాను అని. కరెక్ట్‌గా ఆ టైంలోని కిడ్స్‌ని చూసామనుకోండి ఫుల్‌గా స్ట్రెంత్ ఒస్తదనమాట. ఆ రోజు ఈవెంట్‌లోని కేక్ కూడా కట్ చేయించారు మదర్స్ అందరి చేత. సో, కేక్ కూడా చాలా బావుంది. అండ్ నేను టేస్ట్ చేశాను. చాలా యమ్మీగా ఉంది. మదర్‌హుడ్ అనేది నాట్ అబౌట్ పర్ఫెక్షన్ అండి. ఇట్ ఈస్ అబౌట్ షోయింగ్ అప్ ఎవ్రీ సింగిల్ డే. ఈవెన్ మీరు అలసిపోయినా, ఈవెన్ మిమ్మల్ని ఎవరు నోటీస్ చేయకపోయినా, ఆర్ మీకు ఒంటరిగా అనిపిస్తున్నా ఎందుకంటే కిడ్స్ పర్ఫెక్ట్ హోమ్‌ని గుర్తుపెట్టుకోరు లైఫ్ లాంగ్. కిడ్స్ ఏం గుర్తుపెట్టుకుంటారంటే, హ్యాపీ మదర్‌ని గుర్తుపెట్టుకుంటారు. సో, వాళ్ళ కోసం ఎప్పుడు కూడా మదర్ అనేవాళ్ళు హ్యాపీగా ఉంటారు, ఉండాలి. అదన్నమాట. ఇంక ఇది నెక్స్ట్ డే అనమాట. సండే అంటే ఆ రోజు కదా మదర్స్ డే. ఇక్కడ మా నైబర్స్ నాకు హ్యాపీ మదర్స్ డే చెప్తూ ఒక ఫుడ్‌ని గూడా ఇచ్చారనమాట. ఆ ఫుడ్ ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. బ్రెడ్ ఇది. ఇంకా ఏదో కర్రీ లాగా చేసిచ్చారు. ఇందులోని మష్రూమ్ అండ్ కర్డ్ అండ్ టొమాటో, ఆనియన్స్ ఉన్నాయి. నేనెప్పుడు తినలేదు ఇలాంటి ఫుడ్‌ని. ఫస్ట్ టైమ్ టేస్ట్ చేస్తున్నాను. అంటే ఈ కర్రీ ఉంది కదా! ఆ కర్రీనైతే ఎప్పుడు తినలేదు. టేస్ట్ చూడలేదు. సో, ఆ రోజు ఫస్ట్ టైమ్ టేస్ట్ చేశాననమాట. నేను చూపిస్తుంది ఒక బ్రెడ్డే. నాకు ఆ రోజు 3 బ్రెడ్స్ ఇచ్చారు. మొత్తం మా ఫ్యామిలీకి సరిపోయాయనమాట. ఇంకసలు వంట కూడా చేయలేదు నేను ఆ రోజు. టేస్ట్ చూసాను. బావుంది. నచ్చింది. మేబీ కర్డ్ వేశారు కాబట్టి నాకంత పెద్దగా తేడా అనిపించలేదు. ఇది మష్రూమ్ అనమాట. దీన్ని ఎలా తింటారో నాకు తెలీదు గానీ నేనైతే అలా తిన్నాను. అలా లంచ్ కంప్లీట్ అయింది. దాని తర్వాత ఆఫ్టర్‌నూన్ అరౌండ్ 3 అవుతుందనుకుంటాను. ఆ టైంలోని మా పాప నా కోసం ఏదో తయారు చేస్తుంది. హ్యాండ్‌మేడ్ గిఫ్ట్స్ ఇద్దామని ట్రై చేస్తున్నట్టుంది. నార్మల్‌గా అయితే లాస్ట్ ఇయర్ వరకు మదర్స్ డే గురించి పెద్దగా మా పిల్లలు ఎప్పుడు కూడా ఇన్వాల్వ్ అయ్యింది లేదు. ఎందుకంటే అంత ఐడియా ఉండదు. చిన్నవాళ్ళు అండ్ మనం మన సైడ్ అంటే ఇండియాలోని అంత ఎక్కువగా సెలబ్రేట్ చేసుకోం కదా! అంటే గిఫ్ట్‌లు ఇచ్చుకుంటూ అంతలాగా ఎక్కువగా సెలబ్రేట్ చేసుకోవడం నాకైతే తెలీదు. మేబీ కొంతమంది చేసుకుంటారేమో! Oh, నేనైతే look, చూడలేదు. మా ఇంట్లో I అంతగా finished. స్పెషల్‌గా సెలబ్రేట్ I చేసుకోవడం need అనేది more లేదు. from here. Can I make another picture? Can I make another picture? For you? So I make three. You want to make 3 pictures for me? Yes. So ఓకే. I'll మా paper. పాప నెక్స్ట్ సెట్ ప్రిపేర్ Mommy, చేస్తుంది గాబట్టి, మా paper. పాపు ఒక It's డ్రాయింగ్ ఏసి broken. పేపర్ మీద అది నాకు గిఫ్ట్ చేద్దాం అనుకుంటున్నాడు. ఇదిగోండి ఇదే ఆ డ్రాయింగ్. మీకేమైనా అర్థమైందా ఏంటో ఆ పెయింటింగ్? ఇప్పుడు మా పాప చేసిన ఐటెమ్స్ ఏంటో చూద్దాము. అమ్మో! వీటితో 2 ఇయర్ రింగ్స్ చేసింది. ఇయర్ రింగ్స్ ఒకసారి చూడండి. ఇలా ఉన్నాయన్నమాట. ఇప్పుడు నేనివి పెట్టుకోవాలి. నేను నా చిన్నప్పటి నుంచి పెట్టుకునేవి చాలా చిన్న చిన్నవన్నమాట. గోల్డ్‌వి అది కూడా. ఇప్పుడివి పెట్టుకోవడం అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే మా పాప ఫ్యూచర్‌లో నాకింకా చాలా గిఫ్ట్‌లిస్తదనుకుంటాను. ఒకటి నెక్ సెట్, ఇంకొకటేంటి అంటే ఇది బ్రేస్లెట్ అంట. సో, ఇందులోని లైట్ గ్రీన్ అండ్ వైట్ కలర్‌లో ఉన్నాయి కదా! నేనేమో ఇంట్లో నైట్ డ్రెస్ ఏసుకొనున్నాను. అవి నాకు పెట్టాలంటే నేను మంచిగా ఉండాలి కదా! అంటే మంచి డ్రెస్‌లో ఉండాలి కదా! తిన్నగా రూమ్‌లోకెళ్ళింది. ట్రాలీ ఓపెన్ చేసింది. అందులో నుంచి ఈ శారీ పిక్ చేసింది. ఈ శారీ అయితే ఆ నెక్ సెట్‌కి, ఇయర్ రింగ్స్‌కి బాగా మ్యాచ్ అవుతాయంట. సో, మమ్మీ ఎలా అయినా ఇది కట్టుకో ఇప్పుడు అని పేచీ పెట్టింది. మరింకేం చేస్తాం? చాలా కష్టపడి అవన్నీ చేసింది కదా! తప్పదు. అందుకే కట్టుకున్నాను. ఇదిగోండి ఇలా సింపుల్‌గా కట్టేసుకొని కూర్చున్నాను. Mommy, this is for you on a gift and Happy Mother's Day Christmas. అవన్నీ చేయగా ఇగోండి ఇంకా ఇన్ని మిగిలాయంట. ఇంకా అవన్నీ నా మెడలో వేసేసి నా చెవులకి పెట్టేయమని చెప్పాను. అంటే వాళ్ళకి తెలీదు కదా! ఇవి మనకు సెట్ అవుతాయా లేదా అని చెప్పి. చాలా ఇష్టంగా చేసింది. అందుకే వేయించుకున్నాను. తర్వాత ఎప్పుడైనా తను ఫ్రాక్స్ మీద అలాగా పెట్టుకోవచ్చు కదా! అంటే చిన్న పిల్లలకి క్యూట్‌గా ఉంటాయి కానీ, నా ఏజ్ వాళ్ళకి, తక్కువగా రెడీ అయ్యే వాళ్ళకి అంత బాగా సెట్ అవ్వవు. ఇదిగోండి బ్రేస్లెటు.
నేను ఆల్రెడీ బ్యాంగిల్ వేసుకున్నాను కదా! మమ్మీ బ్యాంగిల్ తీసేయి అని అంటుంది. అమ్మో! మీరిప్పుడు చూడండి నా ఇయర్ రింగ్స్ ఎలా ఉన్నాయో. ఇన్ని పూసలేసుకొని కూర్చున్నాను. ఈయన పడుకున్నారు గాబట్టి సరిపోయింది. లేకపోతే ఏంటా ఇయర్ రింగ్స్ అని భయపడతారు. సో, ఇప్పటి వరకు మా పాప హ్యాండ్‌మేడ్ గిఫ్ట్స్ అన్నీ చూసారు కదా! నేనొక 2 వీక్స్ బ్యాక్ నుంచి వీడియోస్ తీసినప్పుడల్లా మీకు చూపిస్తున్నాను ఈ ఫ్లవర్. మా పాపకి నేను నేర్పించిన తర్వాత తను ఓన్‌గా చేసిన ఫ్లవర్ అన్నమాట ఇది. దీనికి చూడండి హ్యాపీ మదర్స్ డే అని చెప్పి రాసి ఇచ్చిందన్నమాట. సో, మొత్తానికి నాకీరోజు ఇన్ని గిఫ్ట్‌లిచ్చింది మా పాప ఫస్ట్ టైము. సో, తన లైఫ్‌లో ఫస్ట్ టైమ్ తన హ్యాండ్‌మేడ్ గిఫ్ట్స్ నాకిచ్చింది గాబట్టి, ఇవన్నీ పాడైపోయేవి కూడా కాదు కాబట్టి, వీటిని నేను జాగ్రత్తగా ఒక దగ్గర స్టోర్ చేసుకుంటాను. ఒక చిన్న మెమొరీ లాగా ఉంటది. తర్వాత మా బాబు హ్యాండ్‌మేడ్ గిఫ్ట్ కూడా చూడండి. పెయింటింగ్ అన్నమాట ఇది. అప్పుడే పేపర్ కూడా చిరిగిపోవడం స్టార్ట్ అయింది. మా పాప 2 గిఫ్ట్‌లిచ్చింది గాబట్టి, ఇదిగోండి రెండో పెయింటింగ్ ఇది. అన్నిట్లోని అక్కకి పోటీగా ఉండాలనుకుంటాడనమాట. ఈ పెయింటింగ్ ఒకసారి చూడండి. మీకేం అర్థమవుతుందో, మీకేమైనా తెలిస్తే కామెంట్ చేయండి. నాకేం అర్థమైందంటే, ఇందులో లేని కలర్ లేదు. మేము కొన్న పెయింట్‌లన్నీ దీని మీద శుబ్బరంగా పామేసాడు. మేబీ దీనర్థం మా మమ్మీ లైఫ్ కూడా ఇన్ని రకాల రంగులతో నిండిపోవాలని. అలా నేను ఫీల్ అవ్వాల్సిందే తప్పదు. ఎనీవే ఆ పెయింటింగ్ కూడా నాకు నచ్చింది. స్టోర్ చేసుకుంటాను. మా బాబు 4 ఇయర్స్ ఏజ్‌లో నాకిచ్చిన గిఫ్ట్ అనుకుంటాను. పాపం ఇద్దరు ఎంత కష్టపడి నా కోసం హ్యాండ్‌మేడ్ గిఫ్ట్స్ ఇచ్చారు కదా! నేనిప్పుడు వాళ్ళిద్దరికీ నా చేతులతో చేసిన హోమ్‌మేడ్ గిఫ్ట్ ఇద్దామనుకుంటున్నాను. అందుకనే వాళ్ళు ఆ గిఫ్ట్స్ చేస్తున్నప్పుడు నేను వాళ్ళకి చెప్పకుండా కిచెన్‌లోకి వెళ్లి 2 చాక్లేట్ లావా కేక్స్‌ని బేక్ చేశాను. జస్ట్ 15 మినిట్స్‌లో మనకి ఎయిర్ ఫ్రైయర్‌లో అయిపోద్దనమాట ఇది. ఇవన్నీ వేసి చాక్లేటేసి మంచి కలర్‌ఫుల్‌గా చేసిచ్చాననమాట. పిల్లలకి బాగా ఇష్టమైంది చాక్లెట్. ఎక్కువగా తినడం మంచిది కాదు గానీ, హ్యాపీ అప్పుడప్పుడు ఇలా మదర్స్ డే. సెలబ్రేట్ చేసుకోవడానికి తినొచ్చు. వన్స్ ఇన్ ఏ వైల్ అనేది నా ఉద్దేశం. వాళ్ళిద్దరూ సడెన్‌గా షాక్ అయ్యారనమాట. ఇవన్నీ గిఫ్ట్‌లు చేసి అలసిపోయి ఉన్నారు కదా! ఈవినింగ్ అయిపోయింది. టైర్డ్ అయిపోయారు. వాళ్ళకి ఆ టైంలో ఆకలి కూడా ఏస్తుంది. సడెన్‌గా నేను తీసుకొచ్చి 2 పెట్టేసరికి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట. అందులోని ఇష్టమైన ఫుడ్ కదా! చాక్లేట్ అండ్ కేక్. సో, నా సైడ్ నుంచి వాళ్ళిద్దరికీ ఇచ్చిన గిఫ్ట్ ఇది. ఇంక నైట్ డిన్నర్ టైమ్ అనమాట ఇది. ఒక ఫ్రెండ్ ఫుడ్ పంపించారు. మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది. బట్ తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. దీన్ని ఇడియప్పం అంటారు. సౌత్ ఇండియన్ డిష్షే. బియ్యపు పిండితో చేస్తారు. ఒక థిన్ నూడిల్స్ లాగా ఉంటుంది. స్టీమ్ చేస్తారనమాట. మనం జంతికలు వేసే గొట్టం ఉంటది కదా! దాంతోని జంతికలా తిప్పుతాం కదా! సేమ్ అలానే బియ్యపు పిండితోని అలా జంతికల్లాగా తిప్పి, జంతికలు గాని, మురుకులు గాని చేస్తాం కదా! అవి డీప్ ఫ్రై చేస్తాము. బట్ ఇవి స్టీమ్ చేస్తారు. దాంతో పాటు ఒక కర్రీ గూడా పంపించారు. చాలా లైట్‌గా ఉంటది. సాఫ్ట్‌గా ఉంటది. అండ్ ఈజీ టు డైజెస్ట్ అనమాట. ఇది బ్రేక్‌ఫాస్ట్‌కి గాని, డిన్నర్‌కి గాని యూజ్ చేస్తారు తమిళనాడులో, కేరళలో కూడా. చాలా ఫేమస్ ఫుడ్ అనమాట ఇది. నేను కూడా ఎప్పుడు తినలేదు. ఫస్ట్ టైమ్ టేస్ట్ చూసాను. కర్రీలోని కారం, ఉప్పు అన్నీ కరెక్ట్‌గా సరిపోయాయి. సో, చిన్న పిల్లలు కూడా తినగలరనమాట. అంత బావుంది. సో, ఇలా గడిచిందండి మదర్స్ డే వీకెండ్. సో, హ్యాపీ మదర్స్ డే టు ఆల్ బ్యూటిఫుల్ మదర్స్ వాచింగ్ దిస్. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. అంటిల్ దెన్ బై బై. టేక్ కేర్.